వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు క్వాలిటీ థాట్ అండ్ అన్ అకాడమీ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. చాలామంది 10th తర్వాత ఇంటర్ తర్వాత ఎవరైనా సరే కాంపిటేటివ్ వరల్డ్కి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఐఐటి జేఈ ఎవరైతే చదవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇస్తూ ఉంది. అది కూడా ఇంటర్మీడియట్ నుంచే ప్యారలల్గా నడుస్తూ ఉంటుందన్నమాట మనకి. అయితే ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీ ఏంటి, వేరే వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అనేటువంటిది ఒక్కసారి ఈ రోజు మనం శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు మనం అంటే ముఖ్యంగా మీరు అడిగిన దాన్ని బట్టి మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, జనరల్గా అన్ అకాడమీ ఈ క్వాలిటీ థాట్ అనేది వాటి యొక్క సమన్వయంతో మనం మాదాపూర్లో ఈ అకాడమిక్ ఇయర్ అన్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ముఖ్యంగా మనం దాని గురించి చెప్పదలుచుకుంటే ఏంటంటే, సుమన్ టీవీ ద్వారా ఈ పేరెంట్స్కి యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ అందరికీ కూడా ఈ అన్ అకాడమీ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఒక అంటే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ అన్ అకాడమీ అనేది ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా ఇప్పుడు మనం ఈ మాదాపూర్లో ద బెస్ట్ సెంటర్ అనేది ఈ ఇయర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి ఎంపీసీ అలాగే బైపీసీ 2 కోర్సెస్ మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఎంపీసీ ద్వారా జేఈ మెయిన్స్ అలాగే జేఈ అడ్వాన్స్, నెక్స్ట్ బైపీసీ నీట్ అంటే ఎలాంగ్ విత్ ఇంటర్మీడియట్ మనం ప్యారలల్గా నీట్ కోచింగ్, అలాగే ఎంపీ స్టూడెంట్కి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ కోచింగ్ అనేది ఇక్కడ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ ఇప్పుడు 2010లో క్వాలిటీ థాట్ అనే కెరియర్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ సెంటర్, ఐటీ ట్రైనింగ్ సెంటర్ అది రమణ భూపతి గారని తను 2010లో స్టార్ట్ చేశారు కెరీర్, తన ఐటీ ట్రైనింగ్ సెంటర్. సో తను వన్ ఆఫ్ ద డైరెక్టర్. సో తను టెక్నికల్ సపోర్ట్గా నాకు చాలా వెల్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఆల్సో. సో నెక్స్ట్ రవికిరణ్ అని మన ఇంకా వన్ ఆఫ్ ద డైరెక్టర్, తను డాక్టర్. సో ఇప్పుడు తన నీట్ పిల్లలకి ఎవరైతే మనం తీసుకుంటామో నీట్ పరంగా ప్రతి పాయింట్ టు పాయింట్ వీక్ టు వీక్ ఎగ్జామ్స్ అయినా కానీ గైడ్లైన్స్ ఇవ్వడానికి తన యొక్క ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా ప్రతిష్టాత్మకమైన ఈ విద్యా సంస్థల్లో చాలా అపార అనుభవం ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ కూడా ద బెస్ట్ అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ద బెస్ట్ ఏమి ఇవ్వాలి అనేది చాలా రీసెర్చ్ చేసేసి మాదాపూర్లో ద బెస్ట్ సెంటర్గా మంచి రిజల్ట్ ఇవ్వడం కోసం ఇక్కడ ఈ ఇయర్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పాయింట్ వచ్చేసరికి మీరు అడిగిన ఫెసిలిటీస్ పరంగా చూసినట్లయితే మనం హాస్టల్ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో ఇక్కడ ఎవరు కూడా మనం అంటే ఈ విధంగా మనం బయట చూసినట్లయితే ద బెస్ట్ మనం చెప్పుకోవచ్చు. రూమ్ చాలా విశాలంగా ఉంటాయండి. రూమ్కి 3 మాత్రమే మనం ఇస్తాం. అటాచ్ వాష్రూమ్, ఏసీ అకామిడేషన్, ఎయిర్ కండిషన్, అలాగే హాట్ వాటర్ గీజర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి స్టూడెంట్కి ఇక్కడ ఒత్తిడి లేని విద్య అందించాలనే ఒక దృక్పథంతో మేము ఇక్కడ స్టార్ట్ చేసాం. ఎందుకంటే చాలా చోట్ల మనం వింటుంటాం అప్పుడప్పుడు వేరే అంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి వేరే వేరే విధంగా మనం వింటుంటాం వార్తలు. సో అలాంటిది ఎలాంటిది లేకుండా స్ట్రెస్ ఫ్రీ అంటే ఒత్తిడి లేకుండా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ మంచి రిజల్ట్ ఇవ్వడం కోసం మనం ఈరోజు పిల్లలకి యోగా అనేది ఎవ్రీడే ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ యోగా అనేది కూడా మనం ఇస్తున్నాం పిల్లలకి. సో అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు మెనూ అంటే ఫుడ్ ఫెసిలిటీస్ వచ్చేసరికి 2 టైప్స్ టిఫిన్స్ ఎవ్రీడే. ఆఫ్టర్ లంచ్ టైంలో కూడా ద బెస్ట్ మనం ఇస్తున్నాం. డిన్నర్ కూడా మనకు ఐటమ్స్ అన్నీ కూడా మేము మెనూ పేరెంట్స్ వచ్చినాక మన క్యాంపస్కి వస్తే ప్రతి ఐటమ్స్ కూడా పేరెంట్స్ కూడా మనం ఏమి ప్రొవైడ్ చేస్తాం అనేది కూడా మనం వాళ్ళకి షేర్ చేస్తున్నాము. సో ఇది కాకుండా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూస్కి వస్తే రెగ్యులర్గా మనకు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు మన షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే మోర్ దెన్ అంటే దాదాపుగా 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అపార అనుభవం కలిగినటువంటి ఐఐటి జేఈ అలాగే నీట్ కోచింగ్లో మంచి రిజల్ట్ ఇచ్చిన వాళ్ళ ప్రూవ్డ్ ఫ్యాకల్టీస్ మన దగ్గర ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళ ద్వారానే మనం ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళే ఇప్పుడు ప్రతి క్లాస్ మనకు 1.5 అవర్ అనేది మనకు రెగ్యులర్గా టీచ్ చేస్తారు. సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా, అలాగే బయాలజీ. సో ఈ సబ్జెక్ట్ టీచింగ్తో పాటు ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇప్పుడు మార్నింగ్ 8 నుంచి 12:40 వరకు కంప్లీట్గా ఈ క్లాసెస్ అన్నీ అయిపోతాయి. తర్వాత మళ్ళీ 1 అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత కంటిన్యూగా స్టడీ అవర్స్ ఉంటాయి. ఈ స్టడీ అవర్స్ మార్నింగ్ ఏదైతే పర్టికులర్గా టీచ్ చేస్తారో స్టూడెంట్స్ ఒక పర్టికులర్ టాపిక్ మీద ఫ్యాకల్టీ ఆ టీచ్ చేసిన పర్టికులర్ టాపిక్ పైన మనం ఇచ్చే మెటీరియల్స్ ఇప్పుడు అన్ అకాడమీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో స్టాండర్డ్ మెటీరియల్స్ వాటి నుంచి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన పిల్లలకి నోట్స్ అవన్నీ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ప్రాక్టీస్ కోసం ఇస్తాం. ఆ ప్రాక్టీస్లో కూడా మనం ఏఎల్స్ అంటాం, జనరల్గా ఏఎల్స్ జేఎల్స్ ఇలా ఉంటుందండి. సో వాళ్ళ ద్వారా కాకుండా సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళ పక్కన కూర్చొని పిల్లలకి ఏదైతే టీచ్ చేస్తారో వాళ్ళే పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళు క్లియర్గా అంటే డౌట్స్ అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్ లాగా ఉండకుండా ఏ రోజుకి ఆ రోజే వాళ్ళకి పెండింగ్ లేకుండా డౌట్స్ అనేది మొత్తం కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. వీటితో పాటు ఇక్కడ
ఫుడ్ ఫెసిలిటీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అండి. అంటే మేము బయట కాకుండా మేమే ఓన్గా కిచెన్, అంటే చాలామంది మనం వింటుంటాం ఎవరికో థర్డ్ పార్టీకి ఇచ్చేసి, మన పిల్లలు కూడా ఒకే ప్రిమిసెస్లో ఉంటారు. అంటే పైన క్లాసెస్ ఉంటాయి, మిడిల్లో అకామిడేషన్, డైనింగ్ హాల్, ఎవ్రీథింగ్ ఒకే ప్రిమిసెస్. ఒక చోట మన పిల్లల్ని అకామిడేషన్ ఇచ్చేసి ఇంకో చోటికి మనం మూవ్ చేయడం అనేది క్లాసెస్కి అలా కాకుండా ఒకే చోట ఉంటారు. సో ఫుడ్ కూడా ఎక్స్ట్రాడినరీ, ఓన్ కిచెనే మనది. ద బెస్ట్ మనకి కిచెన్ మాస్టర్స్ని మనం పెట్టేసి ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, అంటే మన దగ్గర మన వన్ ఆఫ్ ద డైరెక్టర్ డాక్టరే, వాళ్ళు ఆల్రెడీ చెక్ చేస్తూ ఉంటారు. సో పిల్లలకు కూడా ఇప్పుడు హాస్టల్ అకామిడేషన్ ఇచ్చిన పిల్లలందరికీ కూడా వీక్లీ వన్స్ హెల్త్ చెకప్స్ కూడా ఉంటాయి. ద బెస్ట్, అంటే మనకు పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వీక్లీ వన్స్ ఏదైనా ఇప్పుడు సీజనల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం, అలాంటివి కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ డాక్టర్స్ కాబట్టి వాళ్ళందరూ హెల్త్ చెకప్స్ అవన్నీ కూడా మనకు వాళ్ళ ద్వారా పిల్లలకి ఏ ప్రాబ్లం లేకుండా కూడా చూసుకుంటాం. సో ఇక్కడ ఇంకా ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ ద్వారా ఇప్పుడు పేరెంట్స్కి ప్రతి క్లాస్ రికార్డ్ అవుతుందండి. డిజిటల్ బోర్డ్స్ మొత్తం కూడా మనకి ప్రతి క్లాస్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. వెరీ లిమిటెడ్ స్ట్రెంత్ క్లాస్ సైజ్ కూడా మనకి, ఈవెన్ రూమ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది, ఎయిర్ కండిషన్. రికార్డ్ అయిన ప్రతి క్లాస్ కూడా పిల్లలు ఇప్పుడు క్లాస్ అయిపోయి టీచింగ్, అంటే ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళు బయటకు వెళ్ళిపోయినా ఆ క్లాస్ ఇమీడియట్గా మన యాప్లో, అన్అకాడమీ యాప్లో అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన క్లాసెస్ని ఇప్పుడు ఏదైనా ఒక డే స్కాలర్ స్టూడెంట్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ పిల్లలు కానివ్వండి, ఏదైనా ఇప్పుడు డే స్కాలర్ పిల్లలు అయితే ఇంటికి వెళ్ళిపోతారు, ఈవినింగ్ అయిపోతున్నాయి క్లాస్ అన్నీ అయిపోయిన తర్వాత. రెసిడెన్షియల్ పిల్లలు ఎప్పుడైనా సిక్ అయినప్పుడు కానీ, లేకుంటే ఇప్పుడు మనకు నైట్ స్టడీ అవర్స్ 8-10 వరకు పెడుతుంటాం. సో మార్నింగ్ ఎర్లీ అవర్స్ లేపుతాం వాళ్ళని. నిద్ర లేపగానే వాళ్ళు రెడీ వచ్చేస్తుంటారు, కానీ డ్రౌజీగా, కొంత నిద్ర సరిపోక డ్రౌజీగా ఉంటుంటారు. సో అలాంటి సందర్భంలో క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు మళ్ళీ నంబర్ ఆఫ్ టైమ్స్ క్లాస్ వినడానికి మన దగ్గర ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. సో సిస్టమ్స్ అవన్నీ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. సో కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాస్ వినే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు వేరే చోట ఇలాంటి అవకాశాలు ఇవ్వరు. పిల్లలకి ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాం. ఈ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళిన పిల్లలందరికీ కూడా ఇప్పుడు అరౌండ్, అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మనకి ఆల్మోస్ట్ 60+ సెంటర్స్ ఉన్నాయి, అన్అకాడమిక్ సెంటర్స్. సో ప్రతి క్లాస్ ఎక్కడ జరిగిన ప్రతి ఎంటైర్ ఇండియా ఎన్నైతే ఉన్నాయో 60+ సెంటర్స్, ఆల్ క్లాసెస్ రికార్డింగ్ అనేది మనకు వెబ్సైట్లో వాళ్ళకి అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఏదైనా వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుంది చాప్టర్ వైజ్గా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ ఫెసిలిటీ ఎవరు ఇవ్వరు. సో ఆ విధంగా మనం ప్రతిదీ కూడా మానిటర్ చేస్తున్నాం. ఇంటికి వెళ్ళిన స్టూడెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ అవుతున్నారు, ఇమీడియట్గా వాళ్ళకి డౌట్ వస్తుంది, పక్కన ఫ్యాకల్టీ ఉండరు. డౌట్స్ అలాగే క్వశ్చన్ మార్క్లో ఉండకూడదు. అలా మనం ఏం చేస్తున్నాం, యాప్లో ఆస్క్ ఏ డౌట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆ ఫోటో క్యాప్చర్ చేస్తే వితిన్ 15-20 మినిట్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 24/7 ఫ్యాకల్టీ వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టే, ఏ డౌట్ వచ్చినా కానీ. సో డౌట్ అలాగే ఉండిపోవడానికి ఛాన్స్ లేదనమాట. సో ఇవన్నీ కూడా ద బెస్ట్ మనం ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే జనరల్గా అందరూ కూడా జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, బిట్సాట్, అలాగే ఇప్పుడు ఇవన్నీ కోచింగ్ ఇస్తుంటారు, నీట్ అలాగే ఇస్తుంటారు. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ క్వాలిటీ థాట్ మేనేజ్మెంట్ ఏదైతే, అంటే మన రమణ గారు ఇప్పుడు క్వాలిటీ థాట్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే స్టార్ట్ చేశారో, ఇప్పుడు సార్ యొక్క హెల్ప్ తోటి మనం ఈ టెక్నికల్గా కూడా క్వాలిటీ థాట్ టెక్నికల్ పరంగా మనం వీళ్ళకి కోడింగ్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాం పిల్లలకి. వెరీ గుడ్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అది. వీకెండ్ క్లాసెస్ ఒక 2 to 3 అవర్స్ అలా కోడింగ్ ఒకటి. ఇంకోటి పేరెంట్స్కి చాలామందికి తెలియదని, ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ తీసుకుంటే జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్, ఇట్లా బీటెక్ సైడ్ వెళ్ళిపోవాలనుకుంటారు. సో అది కాకుండా కూడా అడిషనల్గా ఐపీ మ్యాట్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరికైతే ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండి అక్కడ సీట్ రాకుండా కూడా ఉన్న లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఇండియాలో దాదాపు 21 కాలేజెస్ ఉంటాయి ఆల్మోస్ట్. సో దాంట్లో ఒక 2 కాలేజెస్ వచ్చేసరికి మనకి పర్టికులర్ ఐఐఎం మీద ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ 5 years కోర్స్ అనేది యాడ్ చేశారు. వాటికి కూడా మనం స్పెషల్ కోచింగ్ అనేది ఇస్తున్నాం. సో పిల్లలు ఒకే సైడ్ కాకుండా డిఫరెంట్ వేలో వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనం ద బెస్ట్ ఇస్తున్నామండి. వెరీ గుడ్ ఫెసిలిటీస్ అన్నీ. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి బయట ఎన్విరాన్మెంట్తో సంబంధం లేకుండా ఇక్కడే అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? ఫస్ట్ మన మాదాపూర్ సెంటర్ నియర్ వైఎస్ఆర్ స్టాచ్యూ 100 feet రోడ్లో మనది క్యాంపస్ నియర్ బై ఉంటుందండి. సో మీరు అంటే పేరెంట్స్ ఎవరైనా మనకి క్యాంపస్కి వచ్చి చూస్తే అసలు వేరే క్యాంపస్కి వెళ్ళాలనే థాట్ కూడా రాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన ఫెసిలిటీస్ కానీ, అక్కడ మనం ఇచ్చే టెక్నికల్గా సపోర్ట్ కానివ్వండి, ఇప్పుడు ఫుడ్ మెనూ కానివ్వండి, ఇప్పుడు అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాకల్టీ యొక్క అప్రోచ్ కానివ్వండి, ద బెస్ట్ కంపేర్ టు మనం. అంటే వేరే ఇక చాలా పేరెంట్స్ ఇప్పుడు ఎలా అంటే డిఫరెంట్ వేరే అంటే చోట్లకి వెళ్ళేసి వస్తూ ఉంటారు. వన్స్ ఇక్కడికి వచ్చిందంటే వేరే థాట్ రాదు ఫస్ట్. ఇంకా ద బెస్ట్, ఇంతకంటే బెస్ట్ లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుందనే నా ఒపీనియన్. ఫెంటాస్టిక్ సార్. సో మాదాపూర్ వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర, ఎస్ సార్, వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తారు. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. సో చూసారు కదండి వీడియో. మీరు కనుక ఇన్స్టిట్యూట్లోకి
వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.